నిగనిగలాడే మ్యాంగో పండ్లలో రారాజు. ఆ మధుర ఫలం విషతుల్యం ఎందుకవుతోంది? చూస్తేనే తినాలి అనిపించేంత ఆకర్షణ వెనుక రసాయనాలే కారణమా? కొందరు వ్యాపారుల స్వార్థం జనం ప్రాణాలపైకి తెస్తుందా? పోలీసులు ఉక్కుపాదం మోపినా కల్తీ మాఫియా రెచ్చిపోతోందా? సహజ సిద్ధమైన మామిడి గుర్తించడం కష్టమేనా? తినే ముందు తస్మాత్ జాగ్రత్త అంటున్న వైద్యులు. మధుర ఫలం విషతుల్యం. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎప్పుడెప్పుడు సీజన్ వస్తుందా అని ఎదురు చూసేంత రాజసం మ్యాంగోది. కింగ్ ఆఫ్ ఫ్రూట్గా, ఫలరాజుగా ముద్దుగా పిలుస్తూ ఉంటారు. మన మ్యాంగో రుచికరమైన పండే, ఎలాంటి డౌటు లేదు. అద్భుతమైన పోషకాల ఘని, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం, ఖనిజాలు. అబ్బో, ఒక్క మ్యాంగో తింటే ఫుల్ ఇమ్యూనిటీ, హెల్త్కు చాలా గుడ్. ప్రస్తుతం మామిడి సీజన్ మొదలైంది. మార్కెట్లో బంగారు రంగులో నిగనిగలాడే పండ్లు సందడి చేస్తున్నాయి. వాటిని చూస్తే ఎవరికైనా నోరు ఊరాల్సిందే, కొని లాగించాల్సిందే. అలాగని తొందరపడి కొనొద్దు. ఎందుకంటే రసాయనాలతో మగ్గించినవా, సహజ సిద్ధంగా పండినవా అనేది చూసుకొని మరీ కొనాలి. మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది. మామిడి పళ్ళ ప్రియులంతా కూడా మార్కెట్లో మామిడి పళ్ళ కోసం ఎగబడుతుంటే, మరొక వైపు కెమికల్స్తో పండించిన మామిడి పళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటూ కూడా నిపుణులు చెప్తారు. ప్రస్తుతం మనం గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఏదైతే మార్కెట్ ఉందో మామిడి పళ్ళ మార్కెట్కి వెళ్తున్నాం. వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు మామిడి పళ్ళను ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా పండిస్తున్నారు అనే అంశాన్ని తెలుసుకుందాం. మామిడి పండ్లు అనగానే హైదరాబాద్లో గుర్తొచ్చేది గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్. సీజన్ ప్రారంభానికి ముందే మ్యాంగోస్ పై రకరకాల వదంతులు జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. దానికి కారణం మామిడి పండ్లను మగ్గబెట్టే విధానం. మామిడికాయ పండుగా మారడానికి న్యాచురల్గా సమయం పడుతుంది. అయితే కొందరు వ్యాపారులు తమ స్వార్థం కోసం లాభాలు ఆర్జించేందుకు మామిడి పండ్లను వేగంగా పండేలా చేస్తున్నారు. ఇందుకోసం ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. రసాయనాల వాడకంతో మామిడి నిగనిగలాడుతుంది, త్వరగా పండుతుంది, బయట నుంచి చూస్తే మెరిసిపోతుంది, చూసే ఎవరికైనా నోరూరుతుంది. ఆ మ్యాంగో కోస్తే లోపల విషపూరితంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ప్రమాదకరమైన రసాయనాలు వాడడం వల్ల మ్యాంగో సహజమైన రుచిని, పోషకాలను కోల్పోతుంది. పసుపు పచ్చగా మెరిసిపోయే మామిడి పండ్లను కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్. రసాయనాలతో పండిన పండ్లు లోపల పచ్చిగా ఉండి విషతుల్యంగా మారతాయి. ఇలాంటి మ్యాంగో తినడం వల్ల గొంతులో, కడుపులో మంట, వికారం, వాంతులు, విరోచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు దీర్ఘకాలిక నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు తింటే విషమంగా మారే అవకాశం ఉంది అంటున్నారు. ఇలాంటి కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలు, కాలేయంపై ప్రమాదమని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఎండాకాలంలో ఎక్కువగా అందరూ మామిడికాయని కన్జ్యూమ్ చేస్తారు ఇష్టంగా. అయితే మామిడికాయలు చాలా కొంతమంది వాటిని అడల్టరేషన్, కెమికల్స్ తొందరగా రైపన్ అంటే పక్వానికి వచ్చేటట్టు కెమికల్స్ వాడుతుంటారు. కాల్షియం కార్బైడ్ లేకపోతే ఇథిలిన్. కాల్షియం కార్బైడ్ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసింది. కాకపోతే ఇథిలిన్ ఇవి ఎక్కువ మిస్యూజ్ చేసినా కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటివి అంటే నాసియా, వామిటింగ్, లేకపోతే కడుపులో నొప్పి, తలనొప్పి, లేకపోతే డిజీనెస్, ఇట్లాంటి చెస్ట్ డిస్కంఫర్ట్. అదే లాంగ్ రన్లో కనుక చూసుకుంటే కనుక కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే వీటిలో టాక్సిటీ ఉంటుంది, విషం ఉంటుంది. దీనివల్ల మనము వీటికి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే, మనం కొన్న మామిడికాయ ఎప్పుడు గ్రీన్ ఆర్ ఎల్లో అనీవెన్ ప్యాచెస్ ఉండాలి దాని మీద. లేకపోతే వాటర్ టెస్ట్ అంటాం, మామిడికాయని నీళ్ళలో వేసినప్పుడు ఏదైతే మునుగుతుందో అది చాలా మంచి మామిడికాయ. మామిడికాయలు కొన్న వెంటనే తినకుండా వాటిని ఒక 6 గంటల సేపు నీళ్ళలో నానబెట్టినా కానీ ఇవి కెమికల్స్ ఏమైనా ఉన్నా కానీ వెళ్తాయి. రసాయనాలతో పండిన మ్యాంగోస్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. వెంటనే రంగంలోకి దిగారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. తన టీంతో కలిసి మ్యాంగో వ్యాపారుల గోదాములపై దాడులు నిర్వహించారు. రసాయనాలతో పండించిన మామిడి పండ్లు అమ్ముతున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు.
ఇదే ఇప్పుడు హైదరాబాద్లో టాక్ ఆఫ్ ది సిటీగా మారింది. మాకు వచ్చిన సమాచారం ప్రకారం తప్పచప్పుతా లిమిట్స్లో ఒక గోదాం ఉంది, దాంట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్తో ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 350 ట్రేస్ ఉంటాయి. ఒక్కొక్క ట్రేలో ఆల్మోస్ట్ 20+ కేజెస్ ఉంటాయి, అంటే 7 టన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్. మొత్తం ఈ మొత్తం అన్ని సేమ్ మీరు చూస్తున్నారు, ఈ చుట్టుపక్కల మొత్తం అన్నిట్లలో కూడా సేమ్. ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ 6 నుంచి 7 ప్యాకెట్లు దీంట్లో యాడ్ చేసి వాటర్లో డిప్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ పండ్లకు వేస్తూ ఉన్నారు. ఇట్లా వేయకూడదు అసలు. యాక్చువల్గా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. వేసే కెమికల్ అయితే ఉందో ఎథిలిన్ అది ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. కాంటాక్ట్ అయిందంటే ఇమీడియట్గా ఆ పండుకు అది యూజ్లెస్ అవుతుంది. దానివల్ల ఎవరైనా తింటే పబ్లిక్ హాని అవుతుంది, వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. 10 kgsకి ఒకటి వేయాలా, ఒక 20 kgs అయితే 2 వేయాలా, కానీ వీళ్ళు ఏం చేస్తారు 6 నుంచి 8 ప్యాకెట్లు వేస్తారు. ఈ నేపథ్యంలో బాటా సింగారంలో ఫ్రూట్ మార్కెట్ సందర్శనకు వెళ్లింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీం. ఈ మార్కెట్కు రోజు 1000 టన్నుల మామిడి వస్తూ ఉంటుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు మార్కెట్కు 7,892 క్వింటాళ్ల మామిడి విక్రయానికి వచ్చింది. క్వింటాల్ రేటు అత్యధికంగా 16,650 పలికితే అత్యల్పంగా 2,750 ధర పలికింది. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి బాటా సింగారానికి మామిడి ఎక్కువ వస్తుంది అంటున్నారు వ్యాపారులు. ఒక్క కొల్లాపూర్ నుంచే కాదు, ఏపీలోని నూజివీడు, మదనపల్లి ప్రాంతాల నుంచి కూడా 1000 టన్నుల్లో మామిడి ఆ ఫ్రూట్ మార్కెట్కు వస్తూ ఉంటుంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి కూడా మామిడిని హైదరాబాద్ తీసుకొస్తారు. అయితే బాటా సింగారం మార్కెట్కు వచ్చిన మొత్తం మామిడిలో ఎక్కువ శాతం హైదరాబాద్ ప్రజలే కొంటూ ఉంటారు. మిగిలిన ఫ్రూట్స్ ఢిల్లీ, జైపూర్ వంటి నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం బాటా సింగారం మార్కెట్లో మామిడి పళ్లను ట్రేలలో ఉంచి మగ్గపెడుతున్నారు. ఇంతకు బాటా సింగారంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మామిడికాయలను ఎలా మగ్గపెడుతున్నారో పరిశీలించింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బృందం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పరిశీలనలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. బాటా సింగారానికి రోజు 1000 క్వింటాళ్లు వచ్చే మామిడిని గ్రేడింగ్ చేస్తారు. ఆ తర్వాత ట్రేలలో పెడతారు. మగ్గబెట్టేందుకు వరిగడ్డి, పేపర్ల మధ్య మామిడి పండ్లను పెట్టి వాటిల్లో ఇథాలిన్ రసాయనాలు వేస్తున్నారు. అయితే 20 కేజీల ట్రేకు 1 లేదా 2 ప్యాకెట్లు మాత్రమే వేయాలి అనేది నిబంధన. కానీ ఒక్కో ట్రేలో సుమారు 8 ప్యాకెట్ల వరకు వేస్తున్నట్లు ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్లో వెల్లడైంది. కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసమే ఇలా చేస్తున్నారు. మామిడి పండ్లు త్వరగా మగ్గి రెడీ అవడం కోసం ఇలా చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు వ్యాపారులు. పైగా సోషల్ మీడియాలో ప్రచారం కారణంగా మామిడి రైతు తీవ్రంగా నష్టపోతారని చెబుతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలో రైతులు భారీగా నష్టపోయారని ఉదహరిస్తున్నారు. రసాయనాలతో మామిడి పండిస్తున్నారు అన్న వార్తల నేపథ్యంలో 75% అమ్మకాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవల్ చేసిన కెమికల్స్నే తాము ఉపయోగిస్తున్నామని అంటున్నారు. అధికారులు మీటింగ్ పెట్టి రసాయనాల వాడకంపై డెమో ఇచ్చినట్లు చెప్తున్నారు వ్యాపారులు. ఈ 2 days బ్యాక్ ఏమైందంటే ఒక ప్రచారం జరిగింది. జరిగిందో తెలియలేకుండా జరిగిందో, మార్కెట్లో మొత్తం ఇది కెమికల్ వేసి కార్బెట్ వేసి మా పండ్లు పంపిస్తున్నారు, ఇది తింటే మంది ఆరోగ్యం పాడైపోతారు ఇది అని. అట్లా చేస్తే ఏమైందంటే మనకు ఫిబ్రవరి, మార్చిలో ఉన్న ధరలు దానికి దీనికి 75% తగ్గిపోయినాయి. దానివల్ల రైతు చాలా నష్టమైపోతున్నారు. మొన్న ఈ ధర కొన్నారు, ఈరోజు ఈ ధర కొన్నారు అంటే మొత్తం సీట్లలో రేట్స్ జరిగినాయి. మా సజ్జనర్ సారు పెద్ద మనిషి, ఆయనకు అందరు వింటారు, ఆయనకు ఎవరో పోయి చెప్పినారని చేయండి. కానీ ఈ మార్కెట్లో నడిచేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ ఎవరో అప్రూవల్ చేసిన పుట్లాలే ఇక్కడ పాడుతున్నారని మీకు చెప్తున్నా. ఇక చూడండి, ఒకటి నాకు ఎగ్జాంపుల్గా ఒకటి గోల్డ్ ర్యాప్ అని ఉంది. గోల్డ్ ర్యాప్ ఇది ఉంది. ఇది ఏముందంటే ఎఫ్ఎస్ఎస్ఐ మనకు పర్మిషన్ ఇచ్చింది, లైసెన్స్ ఉంది. ఇది ఎట్లా దీనికి డెమో మాకు చూపించున్నారు. 26 తారీఖు నాడు, మార్చి 26 తారీఖు నాడు మార్కెట్లో ఒకటి మన ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెట్టి మాకు చూపించినారు ఇది దానికి ఎట్లా పంపించాలి, ఎట్లా చేయాలి అని, ఎట్లా పుట్లాలు పెట్టాలి, గడ్డి కిందికి ఎట్లా పెట్టాలి, కవర్ ఎట్లా చేయాలని మాకు చూపించినారు. మా మార్కెట్లో మొత్తం అట్లానే ఇప్పుడు ప్యాకింగ్ నడుస్తుంది. దాని గురించి దయచేసి మీ ఏబిఎన్ న్యూస్ ద్వారా నేను అంతా మా తెలంగాణ రాష్ట్రం కానీ మా పక్క రాష్ట్రం కానీ మొత్తం మన దేశంలో ఎక్కడెక్కడ కాయ పోతుంది,
నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఈ మామిడి పండు రైతు చాలా కష్టం చేసి ఒక మా చిన్న పిల్ల లెక్క దానికి కష్టం చేసి ఇక్కడ మార్కెట్ యార్డ్కి తీసుకొని వస్తాడు. దానికి ధర మంచిగా రావాలంటే దానికి పేరు మంచిగా రావాలి. మీ ద్వారా నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడ ఎటువంటి కెమికల్ కానీ కార్బైడ్స్ కానీ ఏం పాడతలేరు. FSSAI ఎవడు అప్రూవల్ ఇచ్చిర్రు ఆ పుట్లలే మొత్తం మార్కెట్లో పాడుతున్నారని మీ ద్వారా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. భారత ఆహార నాణ్యత నియంత్రణ సంస్థ FSSAI నిబంధనలకు లోబడి ఇథాలిన్ పౌడర్ వాడి మామిడి పండ్లను మాగబెడుతున్నారని చెప్తున్నారు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి. అయితే దీనిని ఆసరాగా తీసుకుని చైనా కంపెనీలు ఇథాలిన్ పౌడర్ను తక్కువ ధరకు విక్రయిస్తున్నాయని వాటికి అడ్డుకట్ట వేయాలి అంటున్నారు. 20 కేజీల ట్రేలలో 2-3 ప్యాకెట్స్ వేయాల్సి ఉండగా వ్యాపారులు స్వార్థం కోసం 8 ప్యాకెట్ల వరకు ఉపయోగిస్తున్నారు. వారిపై చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రసాయనాలను మాత్రమే వాడాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తాము అంటున్నారు అధికారులు. వ్యాపారస్తులందరితో సమావేశం పెట్టి సూచనలు చేశాము అన్నారు GHMC టాస్క్ ఫోర్స్ మార్కెటింగ్ అధికారులు. ఇక్కడ కాదు, దేశంలో ఇక్కడ ఏ ప్రాంతంలో కూడా కార్పొరేట్ వాడడానికి లేదు. కార్పొరేట్ ప్లేస్లో ఇథాలిన్ పౌడర్ అని చెప్పేసి భారత ఆహార నాణ్యత నియంత్రణ సంస్థతో పాటు FSSAI ఏదైతే నిర్దేశించినటువంటి ఇథాలిన్ పౌడర్ వాడాలని చెప్పేసి కూడా మనము అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. దాన్నే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం మాకు కూడా జీవో ఇవ్వడం జరిగింది. ఏదైతే నిర్దేశించినటువంటి అంటే ప్రభుత్వం అనుమతి పొందినటువంటి FSSAI వాళ్ళదే ఖచ్చితంగా వేయాలి. ఈ 20 కేజీల ఏదైతే ట్రే ఉంటుందో ఆ ట్రేలో కేవలం 4 మాత్రమే వేయాలని చెప్పేసి రూల్ ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. కొంతమంది వ్యాపారస్తులు ఏంటంటే ఎక్కువగా తొందరగా మక్కాలి, తొందరగా కస్టమర్లకు అందించాలి పనులు అని చెప్పేసి 4 ప్యాకెట్ల ప్లేస్ 8 ప్యాకెట్లు వేస్తూ ఉన్నారు. ఇది చట్టరీత్యా నేరము. ఖచ్చితంగా మేము కూడా పొద్దున ఈరోజు మా పాలకవర్గం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని ట్రేడర్స్తో పాటు అన్ని షెడ్స్ తిరగడం జరిగింది. ఎక్కడైతే కొద్దిగా అక్కడక్కడ కొన్ని మాకు కనిపించడం జరిగింది, వాళ్ళ మీద ఇమ్మీడియట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం వ్యాపారస్తులను కూడా, దయచేసి ఏంటంటే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే ఆమోద ముద్ర తెలిపిందో FSSAI ఆ ఇథాలిన్ పౌడర్నే వాడాలి. కొంతమంది అధికారులకు సమాచారం లేక మొన్న పోలీస్ అధికారులు కూడా ఎటువంటి పౌడర్ని వాడద్దు, సహజంగానే మక్క పెట్టాలని చెప్పేసి కూడా మనం వివిధ మాధ్యమాలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అలా ఏం లేదు. మా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శాఖ కూడా పోలీస్ అధికారులకు కానీ ఇటు GHMC కానీ టాస్క్ ఫోర్స్ కానీ లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ కూడా మీకు కూడా మీడియా సంస్థకు ఆంధ్రజ్యోతి ABNకి ఇస్తాను. ఏంటంటే ఖచ్చితంగా అంటే లిమిటెడ్ మోతాదులో వేయాలి. ఎక్కువ మోతాదులు వేస్తే కూడా దాని మీద ప్రమాదము అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అది ఖచ్చితంగా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. ఎందుకంటే బాటసింగారం పళ్ళ మార్కెట్లో వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరచూ దిగుమతులు వస్తూ ఉంటాయి కాబట్టి మేము ఎగుమతి చేసే క్రమంలో కూడా ఈ పౌడర్ వేయాల్సి వస్తుంది. కాబట్టి మా వ్యాపారస్తులకు కానీ ఇటు అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి తెలియజేస్తాము. రసాయనాలతో మామిడి పండ్లను మగ్గపెట్టి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో పండ్ల వ్యాపారులు ఆటలాడుకుంటున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టాలి అన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి.